86 all out, lowest total for SRH in the entire IPL. ఈ సిచ్యువేషన్ గురించి దిస్ లాట్ ఆఫ్ టాక్ గోయింగ్ అరౌండ్ అండ్ నాకున్న లిమిటేషన్స్లో నేను 2 థింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ 1, దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రోలింగ్ అండ్ హెల్దీ క్రిటిసిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఫ్యాన్స్ ఇది మనందరికీ అర్థం కావాలి. ఎందుకంటే ఐ బిలీవ్ హెల్దీ క్రిటిసిజం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా మనల్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు మన శత్రువులో లేకపోతే వాళ్ళు మన ట్రోలర్సో అని కాదు, వాళ్ళు మనం ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ పాయింట్ ఏదైతే సెట్ అయిన ఏరియా వర్క్ చేయాలందో దాని గురించి మాట్లాడుతున్నారు. ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే కొంతమంది కావాలని బ్యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వచ్చి కమెంట్స్లో అబ్యూజివ్గా మాట్లాడి దే ఆర్ యాక్చువల్లీ డిగ్రేడింగ్ ఎస్ఆర్హెచ్. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు చేంజ్. ఎవరైతే కావాలని ఎస్ఆర్హెచ్ని కిందకి లాగాలని ట్రై చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు మాత్రం యూ షుడ్ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద టీమ్. సెకండ్ పాయింట్, నేను 86 ఆల్అవుట్ గురించి. ఈ ఎంటైర్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ఏదన్నా ఉందంటే అందులో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం 86కి ఆల్అవుట్ అయిందంటే బ్యాటింగ్ ఆడడం రాక కాదు, ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ మైండ్ సెట్. నన్ను అడిగితే నిన్న టార్గెట్ 168 ఏదైతే ఉందో దాన్ని మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఒక 15-16 ఓవర్స్లో ఫినిష్ చేసేద్దాం అన్నట్టుగా ఆడిన ఇంటెంట్ అయితే కనిపించింది. అండ్ వికెట్ అయితే 2 పేస్డ్ ఉంది. సో ఆ ఇంటెంట్ అయితే మేబీ ఫ్లాట్ ట్రాక్స్లో వర్కౌట్ అవుద్దేమో కానీ వన్ వికెట్ ఈస్ డూయింగ్ సంథింగ్, అట్లాంటి వికెట్స్లో వీ హ్యావ్ టు అప్లై. ఇనీషియల్గా బ్యాటర్స్ టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం అప్లై చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ టీం మ్యాచ్ గెలుస్తుందా లేదా పక్కన పెడితే 86కి ఆల్అవుట్ అయ్యే టీం అయితే కాదు. అండ్ ఇఫ్ యూ సీ ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో టాప్ 4లో 3 400+ రన్స్ స్కోర్ చేస్తున్నారు. అలాగే టాప్ 10 బ్యాటర్స్లో 3 మన వాళ్ళే ఉన్నారు. అంటే దిస్ సేస్ దట్ యాక్చువల్లీ బ్యాటింగ్లో వీఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇట్స్ జస్ట్ దట్ మ్యాటర్ ఆఫ్ 1 గుడ్ విన్ ఇక్కడ నుండి. ఎస్, నెక్స్ట్ గేమ్ మనం ఆర్సీబీతో హోమ్లో ఆడబోతున్నాం. ఆ గేమ్ కనుక మనం గెలిస్తే ఖచ్చితంగా మొమెంటం వస్తుంది అండ్ ఇంకా బెటర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. బట్ ఆల్ ఐమ్ వరీడ్ ఈజ్ అబౌట్ ద గేమ్ అగైన్స్ చెన్నై. ఎందుకంటే అది ఎవే గేమ్, అక్కడ అగైన్ యూ హ్యావ్ టు అప్లై. మనం బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెటే ఎక్స్పెక్ట్ చేయాలి. సో అలాంటి వికెట్లో ఏ టెంపోలో ఆడాలనేది ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. అండ్ ఈ 2 పాయింట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. పీస్ అవుట్.